అనిపించింది. ఒక్క బీజిఎం మాత్రం కొట్టాడు సినిమాకి. 100 కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చచ్చు, అంత బాగా కొట్టాడు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ సినిమా పరంగా లాస్ట్ 40 మినిట్స్ అంటే ప్రభాస్ వచ్చిన వెళ్ళిన కానించి ఆ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుందన్న. ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఆ కళ్ళిచ్చే సీన్ అయితే మాత్రం నిజంగా అందరినీ కూడా కట్టడి చేసింది. సో ఓవరాల్గా కన్నప్ప మూవీ భక్తి పరంగా యాక్టింగ్ పరంగా ఏం మాత్రం ఇంప్రూవ్మెంట్ అవ్వదు. మస్ట్ విష్ణు ఏదో నార్మల్ సినిమాలాగే చేస్తాడు, బట్ ఇంకా స్కిల్ చేస్తుండే ఇంకా బాగుండు. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రభాస్ గారే కాపాడారు. మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు ఆ సీన్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు వస్తే ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ 40 నిమిషాలు సినిమా బాగుందన్న. మిగతా సినిమా అంతా కూడా ఓకే, మనం చూస్తున్నాం, అది వెళ్తుంది. బీజిఎం మాత్రం రఫ్ ఆడించాడు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం. సినిమా పరంగా అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. చెప్పచ్చండి, భక్తి సినిమా అని చెప్పచ్చు. ఇలా రుద్ర క్యారెక్టర్ కానీ తన్నని క్యారెక్టర్ కానీ బాగుందండి. ప్రభాస్ది రుద్ర క్యారెక్టర్ అండి. ఇలా భక్తి గురించి చెప్పడానికి వస్తాడండి. బాగుందండి మూవీ. మ్యూజిక్ కూడా బాగుందండి, అంటే సంగీతం కానీ బాగుందండి. చూపించారండి. కన్నప్ప అనేది ఎలా దేవుని నమ్మను, దేవుని ఎలా నమ్మారు అనేది చూపించారండి. ఎవరి తగ్గ రోల్ని వాళ్ళకు ప్రజెంట్ చేశారండి. ఓకే అండి. ట్రోల్స్ చేసే అంత ఏం లేదు కానీ ప్రభాస్ అది విష్ణు యాక్టింగ్ బాగుందండి.